హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తికి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకేనా? అది ఎవరైనా కావచ్చు, న్యూ పర్సన్ అయినా కావచ్చు, పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ అనేది చూద్దాం. మీ మీద ఎలా ఉన్నాయనేది. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అనేది గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇకపోతే ఎవరైనా మన ఛానల్‌ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే రీడింగ్ చూసేవాళ్ళు మీ ఎనర్జీస్ కనెక్ట్ అనేది అవ్వాలి కాబట్టి లైక్ అయితే ఇచ్చి మీరు రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్‌లోకి రాబోతున్న ఆ వ్యక్తి వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి. వీళ్ళ జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఫీలింగ్స్ వీళ్ళ పైన ఎలా ఉన్నాయి చూపించండి, తెలియజేయండి. వీళ్ళ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి ఫీలింగ్స్ తెలియచేయండి. ఇంకా తెలియచేయండి. ఇంకా తెలియచేయండి. పాస్ట్ పర్సన్ అలాగే న్యూ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ పైన చూపించండి. వాళ్ళకి వీళ్ళ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? బాటమ్ ఆఫ్ ద డెక్, 5 ఆఫ్ కప్స్ అన్నమాట. డిప్రెషన్. పాత వాళ్ళు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇందులో. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు రాబోతున్నారు మీ లైఫ్‌లోకి. వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకేనా? ఓకే. మీ పాస్ట్ పర్సన్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. తన ముందు ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ, తనకింకా చాలా మందనేది ఉన్నారన్నమాట. సో, వాళ్ళందరినీ కూడా కేర్ చేయట్లేదు. వాళ్ళందరినీ కూడా గుర్తించట్లేదు. మిమ్మల్నే తలుచుకుంటున్నారు. మీ పాస్ట్‌లో ఏమైతే జరిగిందో దాని గురించే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారన్నమాట. వాళ్ళు పాస్ట్ పర్సన్ అయితే మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు తీసుకున్న కేరింగు, మీరు చూపించిన కేరింగు అంతా తనకి బానే ఉందంట. కానీ ప్రెజెంట్ అయితే తను డిప్రెషన్‌లో ఉన్నారన్నమాట. తను కొంచెము బాధలో ఉన్నారన్నమాట. ప్రెజెంట్ అయితే తనకేదో అన్యాయం జరిగింది. ఆ అన్యాయం అయితే తలుచుకుంటూ వాళ్ళు మీ గురించయితే బాధపడుతున్నారు. మీకు పాస్ట్‌లో అయితే న్యాయం చేయలేకుండా అయితే వెళ్ళిపోయాను అనైతే తను బాధపడతా ఉన్నారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ చూసుకోండి. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసుకొనైతే రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? ఇక మీ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే నేను చెప్పేది పాస్ట్ పర్సన్ గురించి.
వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని మీకు దూరమైన దగ్గర నుంచి వాళ్ళ మనసైతే ప్రశాంతంగా లేదు. బాధపడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారన్నమాట. ఇంక తన ముందు ఎన్నున్నా గానీ వాళ్ళు ఒంటరిగా ఫీలవుతున్నారు. ఒంటరిగానే ఆహ్, జీవిస్తున్నారన్నమాట ప్రెజెంట్ అయితే. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర గూడా లేరు. వాళ్ళకి కూడా అక్కడ అన్యాయం అనేది జరిగింది. మీకేదైతే పాస్ట్‌లో అన్యాయం చేసి వెళ్లారో, ఆ అన్యాయమే వాళ్ళకి జరిగింది గాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళకి వెతుక్కుంటున్నారు మిమ్మల్నైతే. మీ దగ్గరికి రావాలని అయితే వెతుక్కుంటున్నారు. కానీ ఎలా రావాలి అనేది దారైతే దొరకట్లేదు. మీ గురించయితే తెలుసుకుంటున్నారు. మీకెవరన్నా ఆహ్, మీ ఇద్దరికీ మ్యూచువల్‌గా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ వాళ్ళకి బాగా నచ్చింది. సో, వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ అక్కడైతే వాళ్ళకి దొరకట్లేదు అనైతే బాధపడుతున్నారు. వాళ్ళకి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయంట. ఆ ప్రాబ్లమ్స్‌ని తలుచుకుంటూ మీరు చూపించిన ప్రేమనేది గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళకి అక్కడ ఆహ్, వీళ్ళతో పాటు వాళ్ళకి ఇంకా థర్డ్ పార్టీ దగ్గర వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళక్కడ వీళ్ళకి న్యాయం చేయట్లేదు. వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి ఆహ్ పాస్ట్‌లో బానే ఉన్నారు కానీ, ప్రెజెంట్ అయితే వాళ్ళకు వేరే వాళ్ళున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం జరగట్లేదు. వీళ్ళని దూరం బెట్టారు. వీళ్ళని దూరం బెట్టారు. వీళ్ళతో మాట్లాడటం లేదు. వీళ్ళతో ఓహ్! ప్రెజెంట్ అయితే ఆహ్, వాళ్ళతో కాంటాక్ట్ అనేదే లేదన్నమాట. సో, వీళ్ళైతే మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట. బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఒంటరిగా. ఆ ఫీలింగ్స్‌ని ఆహ్ తన మనసులోనే దాచుకుంటూ, వెతుక్కుంటూ ఉన్నారన్నమాట ఇంక మిమ్మల్ని. ఇప్పుడు కొంచెం కొంచెము ఆ దాంట్లోంచి, ఆ పాస్ట్‌లో నుంచి కొంచెం ప్రెజెంట్‌లోకొచ్చారన్నమాట. వచ్చి మీరు తీసుకున్న కేరింగ్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ అన్నీ గుర్తుకు వస్తూ మెల్లమెల్లగా గ్రోత్ అయితే తెచ్చుకుంటున్నారు మానసికంగా. ఆ గ్రోత్ అయితే తెచ్చుకొని మీతో రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మళ్ళా కలవాలి. మేము హ్యాపీగా ఉండాలి. ముందులాగా ఉండాలి. అనైతే వాళ్ళు మీ గురించైతే ఆహ్, ఇలా అయితే అనుకుంటున్నారు. మళ్ళా మీకు ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు. మాట్లాడాలి అనుకుంటున్నారు. రీయూనియన్ జరగాలి అనుకుంటున్నారు. హ్మ్. ఇలా అయితే ఉంది. పాస్ట్ వాళ్ళైతే. ఇంకా న్యూ పర్సన్ అయితే ఉన్నారన్నమాట. న్యూ పర్సన్ అయితే వీళ్ళ గురించి వీళ్ళకు మీరైతే ఎవరైతే ఉన్నారో మీకు మీకు అందము ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. మీరెక్కడుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో, ఒక గవర్నమెంట్ పోస్ట్‌లో గూడా ఉన్నారన్నమాట. గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్‌లు కావచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా కావచ్చు. ఒక అథారిటీ పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళైతే మిమ్మల్ని మీకు తెలియకుండానే వాళ్ళు మీ గురించి వెతుకుతా ఉన్నారు. మీ వెనకాల ఫాలో అవుతూ ఉన్నారు. మీ గురించయితే తెలుసుకుంటూ ఉన్నారు. మీ గురించి వాకప్ చేస్తున్నారన్నమాట అన్నీ. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారన్నీ. వాళ్ళైతే ఆహ్, మీ మీ విషయాలైతే బయటికి రావట్లేదు కాబట్టి, వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మీ గురించైతే తెలుసుకొని, ఎందుకంటే మీరున్న పొజిషన్ అలాంటిది. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీతో లైఫ్ బాగుంటుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఫీలింగ్స్ ఎమోషనల్‌గా ఉందన్నమాట. మీ దగ్గరికి రావాలి, కలవాలి. అంత హ్యాపీగా ఉన్నారన్నమాట వాళ్ళు. జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి. అంత హ్యాపీగా ఉన్నారు. న్యూ బిగినింగ్ చూడండి 'ద ఫూల్' అంటే ఆహ్, ఒక బ్లైండ్‌గా అయితే స్టెప్ వేస్తున్నారు. కానీ ఎలాంటి తెలుసుకోకుండా రావాలి, మీ దగ్గరికి మాట్లాడాలి. ఏదైతే అయింది, ఏదైతే ఏముంది ఆహ్, డైరెక్ట్‌గానే పోయి మాట్లాడేద్దాం అనైతే ఉంది. వాళ్ళు లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారన్నమాట. మీ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు లైఫ్ లాంగు మీతో ఉండాలని. ఎందుకంటే మీరు, మీరు అందంగా ఉండడమే కాకుండా మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక అథారిటీలో ఉన్నారు. మీరెక్కడుంటే అక్కడ గ్రోత్ అనేదుంటుంది. సో, వాళ్ళకైతే ఇంకా వాళ్ళు
ఆగలేకపోతున్నారన్నమాట. అలజడిగా ఉంది. వాళ్ళ మనసు ఎలాగైనా రావాలి, మీతో మాట్లాడాలి అనైతే వాళ్ళకుంది. మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారన్నమాట. కింగ్ ఆర్ క్వీన్ లెవెల్‌లో అయితే ఉన్నారు. ఆ 2 వచ్చాయన్నమాట. వాళ్ళ వచ్చి మీతో మాట్లాడి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనైతే వాళ్ళకు ఫీలింగ్స్ అలా ఉన్నాయి. ఎలాగైనా మీతో మాట కలపాలి. లైఫ్ లాంగ్ జీవితం అనేది లైఫ్ లాంగ్ అనేది ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి మీరు బాగా నచ్చారన్నమాట. మీ డెడికేటెడ్ గావచ్చు, మీరున్న ఆహ్, హ్మ్, మీరొక మనిషి చూడ్డానికి ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నారంటే అలా ఉన్నారు. అలాగే ఒక అథారిటీగా కూడా ఉన్నారన్నమాట కొంతమంది. అలా నచ్చుతున్నారు. ఇలాగ గూడా అంకిత భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకింకా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎలాగైనా మీతో కలవాలి, న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎలాగైనా మీకొక ఆఫరయితే ఇవ్వాలని ఇంక రావాలి, మీతో మాట్లాడాలి అనైతే ఉంది వాళ్ళకైతే. ఆహ్, తెలుసుకుంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. మీ పిక్స్ అయితే చూస్తున్నారు. సోషల్ మీడియాలో మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారన్నమాట. కొత్త వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే వాళ్ళ ఆలోచన ఇలా ఉంది. ఇంకా చూద్దాం. ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వీళ్ళ గురించి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో? వీళ్ళను ఏం చూసి నచ్చారు? చెప్పండి. ఏం చూసి నచ్చారు అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగానేది ఉంటుందంట లైఫ్. వాళ్ళైతే మిమ్మల్ని చూసి అదైతే నచ్చారన్నమాట. మీరెక్కడుంటే అక్కడ అందరూ కూడా హ్యాపీగా ఉంటారంట. మీరు హ్యాపీగా, సంతోషంగా నవ్విస్తారంట. ఆహ్, హ్యాపీగా అయితే ఉంటారంట. అందుకని వాళ్ళు ఎలాగైనా మీతో రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ ఆఫర్స్‌ని పట్టించుకోవట్లేదన్నమాట. మీరే కావాలనైతే కోరుకుంటున్నారు. మీకు గూడా ప్రేమైతే ఉంది. మీ ప్రేమనేది మీరు బయట పెట్టట్లేదన్నమాట. మీరు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అది లైఫ్‌లో కావచ్చు, ఏదైనా ఒక జాబ్ పరంగా కూడా కావచ్చు మీరు. మీకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఫీలింగ్స్ బయట తెలియకుండా మనసులో పెట్టుకుంటున్నారు. ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళైతే మీకొక ఆఫర్ ఇస్తున్నారు. మీరైతే చూసుకోవట్లేదు. మీ ముందు ఏముందో మీరు ఏదో మీకేదో జరిగింది. ఆ జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఉన్నారు. అది మీరు వర్క్ రిలేటెడ్ గానా? లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అది తలుచుకుంటూ మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే ఆగలేకపోతున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి రావాలని అంత ఆతృతగా ఉన్నారన్నమాట. మీరు ఇగ్నోర్ చేస్తున్నారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరకి రావాలంటే కూడా. తను ఒక బంతి చేతిలో పట్టుకొని నేను నిర్ణయం ఎలా తీసుకోవాలి? మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియట్లేదు అనైతే వాళ్ళ ఆలోచనైతే అలా ఉందన్నమాట. మీ మనసులోది తెలిస్తే వాళ్ళు ఒక స్టెప్ వేయడానికైతే ఆహ్, ఉన్నారన్నమాట. ఒక స్టెప్ వేసి రావడానికైతే ఉన్నారు. కానీ మీ మనసులో అది తెలియట్లేదు గాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా రావాలి? మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఫీలింగ్స్ అయితే మీ మీద ఇలా ఉన్నాయి. ఇంకా ఏం అడగాలి? వాళ్ళు ఇచ్చే లవ్ మెసేజ్ అయితే చూద్దాము మీ గురించి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకు ఇస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి చెప్పండి?
చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకిస్తున్న లవ్ మెసేజెస్ చెప్పండి. ఏమిస్తున్నారు? వీళ్ళ గురించి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. యు ఆర్ అమేజింగ్ అంటున్నారు మీ పర్సన్. మీరు ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యం అంటున్నారు. ప్రతిరోజు ఒక కొత్త సాహసం అనేది చేయండి అంటున్నారు. ఎల్లప్పుడూ దయతో ఉండండి అంటున్నారు. అది వారి పట్ల, ఎవరి పట్లైనా కావచ్చు. మీరు ఏదైనా చెయ్యగలరు. మీకంత టాలెంట్ అనేది ఉందంట. దయగా ఉండడానికి ఎంచుకోండి. మీరు వాళ్ళని ఆనందించేలా చేశారంట. ఓకే అండి. ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఇది మీకు ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? మీ లైఫ్‌లో కూడా ఇలానే జరుగుతూ ఉందా? మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఇలానే జరుగుతుందా? నాకైతే కామెంట్స్ తెలియచేయండి. చాలా పాజిటివ్‌గా ఉంది. రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. వాట్సాప్ కాంటాక్ట్ అనేది అవ్వండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే. ఓకేనా? ఓకే అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్.